భయపడాలన్నా పర్వాలేదు అవసరం లేదు వంశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం. రిలే నిరాహార దీక్ష నిర్వహించడానికి ప్రధానమైనటువంటి కారణాలు 3. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది 3 కారణాలు. 1, మెగా టీఎస్సీ పేరుతో దగా చేసిన వైనాన్ని గుర్తు చేస్తూ ఆ పరీక్షను రద్దు చేయాలని, తిరిగి మళ్ళీ పరీక్ష నిర్వహించాలని, ప్రశ్నాపత్రాలను పైకానికి అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులు, రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులపైన చర్యలు తీసుకోవాలా. విద్యాశాఖ మంత్రి గారు దీనికి ప్రధానమైనటువంటి కర్మకర్త క్రియ కాబట్టి లోకేష్ బాబు రాజీనామా చేయాలి. ఈ వ్యవహారాన్నంతా సిబిఐ చేత విచారణ చేయించాలి. ఇది మా మొదటి డిమాండ్. 2వది, ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి నిరుద్యోగ యువతీ యువకులకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు కాబట్టి గడిచిన ఈ 26 నెలలకు ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 26 నెలలకు 3,000 చొప్పున బకాయి చెల్లించి ప్రతి నెల 3,000 రూపాయలు ఇవ్వాలి. ఇది 2వ డిమాండ్. 3వది, ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పిల్లలైతే మన వాళ్ళు చదువుకుంటూ ఉన్నారో వివిధ రకాల చదువులలో విద్యాలయాల్లో గ్రాడ్యుయేషన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, పాలిటెక్నికల్, ఐటీఐ ఏదైనా సరే ఫీజు రియంబర్స్మెంట్ గత పాలకులు ఏవైతే చేసినారో ఆ ప్రకారము వారికి చెల్లించాల్సిన ఎన్ని త్రైమాసిక కంతులు కట్టాలనో అన్ని 2 సంవత్సరాలుగా అంటే 9,600 కోట్ల రూపాయల విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బాకీ ఉంది. అది చెల్లించాలి. ఈ 3 డిమాండ్ల కోసమే, ఈ 3 యొక్క కారణాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 6, 7, 8, 9 ఈ 4 రోజులు 175 నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తూ ఉంది. 10వ తారీఖున గొప్ప నిరసన ర్యాలీని 1000 మందితో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. అంటే ప్రజలారా, ఎవరి కోసం మనందరం రోడ్లెక్కినామంటే ఈరోజు మనం బ్రతికేది ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే ఏ తల్లిదండ్రులైనా బ్రతికేదే మన పిల్లల కోసం, మన సంతానం యొక్క ఉజ్వల భవిష్యత్తు కోసమే మనం కలలు కంటాం. వారి కోసమే మనం శ్రమిస్తాం. రెక్కలు ముక్కలు చేసుకొని బ్రతుకుతాం. ఎన్నో త్యాగాలు చేస్తాం, ఎన్నో దుఃఖాలకు సిద్ధపడతాం. ఎవరి కోసం? మనం జన్మనిచ్చిన మన సంతానం కోసం. అట్లాంటిది ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అని చెప్పి రాష్ట్రంలో ఎవరి కోసం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది, ఎవరి కోసం కొట్టాడాల్సి వచ్చిందంటే కదా మన పిల్లల భవిష్యత్తు కోసం కొట్టాడాల్సి వచ్చింది. మన పిల్లల బ్రతుకు తెరువు కోసం కొట్టాడాల్సి వచ్చింది. ఉజ్వలమైన భవిష్యత్తు కంటే దేవుడు ఎరువు. బ్రతుకు తెరువు కోసం కొట్టాడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రజలారా, తల్లిదండ్రులు ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒకసారి మీరు ఆలోచన చేయాల్సిన బాధ్యత ఉంది. ఓ తల్లిదండ్రులారా, మీ ఇంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి, డిగ్రీ పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో యువతీ యువకులు, వాళ్ళ ఉద్యోగ విషయంలో ఎన్నికల కంటే ముందు ఆయన ఇచ్చిన హామీ ఏంటి? గడిచిన 26 నెలల కాలం పరిపాలన చేసి ఏ మేరకు ఉద్యోగాలు ఇచ్చినాడు మన పిల్లలకు? ఒక్కరికైనా ఎక్కడైనా ప్రొద్దుటూరులో మొదలుకుంటే ఇచ్చాపురం వరకు ఏ ఒక్కరి ఉద్యోగం ఇచ్చినావో నువ్వు చూపిస్తే నీకు, నీ పార్టీకి, నీ పాలనకు నేను అభినందనలు తెలియజేస్తా. నేను తప్పుగా మాట్లాడాను చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి క్షమాపణ కోరుతా. ఒక్కరికి ఒక్క ఉద్యోగ అవకాశాన్ని ఇవ్వలే.
కనీసం ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు ఇస్తానని చెప్పినాడు. నేను అడుగుతా ఉన్నా, ప్రొద్దుటూరు ఉండే పిల్లలు కానీ రాష్ట్రంలో ఉండే పిల్లలు కానీ ఇంతవరకు ఎక్కడైనా రాష్ట్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నటువంటి ఏ పిల్లలకైనా 3,000 రూపాయల డబ్బులు ఒక్కరికైనా నిరుద్యోగ భృతి వచ్చిందా అని అడుగుతారా? ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే ఉద్యోగ అవకాశాన్ని కల్పించకపోతే. రెండవది, ఎప్పుడో ఒకసారి మూగివాడు అమ్మాని పిలిచినట్టు ఒక్కసారి ఎప్పుడో పిలిచినట్టు 2 సంవత్సరాల తర్వాత ఒక నోటిఫికేషన్ విడుదల చేస్తే ఆ ఉద్యోగం కోసం టీచరు ఉద్యోగ నియామకాలు 16,000 ఉద్యోగాలు. ఆ 16,000 ఉద్యోగాలను కూడా ఆ ప్రశ్నాపత్రాన్ని పైకమిస్తే అమ్ముకున్నారు. ఉద్యోగాలను డబ్బులకు అమ్ముకున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే అప్రజాస్వామ్యము, ఇంతకంటే నీచము ఈ రాష్ట్రంలోనే కాదు, ఎక్కడ ఏ దేశంలో కూడా ఉండదు. రాజకీయ నాయకులు ఎన్నో రకాల అవినీతులు చేసేది మనం ప్రతిరోజు వింటున్నాం, చూస్తున్నాం. చిట్ట చివరకు పరీక్ష రాసే పరీక్ష పత్రాన్ని కూడా అమ్ముకొని డబ్బులు తీసుకోవడమా? మన పిల్లల యొక్క భవిష్యత్తు మీద నుదుటి రాతలు ఏమైతే ఉందో అది మనం రాస్తామా మన డబ్బులతో? ప్రతిభను అమ్ముకుంటున్నామా? 20 లక్షల రూపాయలకు మీరు టీచర్ ఉద్యోగాలు అమ్ముకుంటారా? ఆ ఉద్యోగాలను కూడా సక్రమంగా పరీక్ష నిర్వహించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. పిల్లలు బడికి పంపిస్తే ఫీజు కట్టాలి ప్రభుత్వం. ఆ కాలేజీ యాజమాన్యాలు ఏమంటాయి? ఏదో ఒక 3 నెలలో 4 నెలలో 5 నెలలో 6 నెలలు అయితే మేము భరిస్తాము. 2 సంవత్సరాల కాలం పాటు 9,600 కోట్ల రూపాయలు పిల్లలకు కట్టాల్సిన ఫీజుని ప్రభుత్వం కట్టకపోతే మేమెట్లా కాలేజీలలో టీచర్లకు కానీ లెక్చరర్లకు జీతాలు ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలా? కాబట్టి ఈ ప్రభుత్వం డబ్బు చెల్లిస్తేనే మేము కాలేజీ నడపగలుగుతాం, లేకుంటే నడపలేము. లేదంటే కనుక ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఫీజు చెల్లించాల్సిన పిల్లలు ప్రభుత్వం చెల్లించలేదు కాబట్టి ఇంటికి పోయి మీ నాయన మిమ్మల్ని అడిగి డబ్బు తీసుకొచ్చి మాకు కట్టండి, ఒకవేళ మీరు డబ్బు కట్టకపోతే కాలేజీకి రావద్దు అంటున్నారు. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు పుణ్యమా అని చెప్పి విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు వీధుల్లో ఉండారు. విద్యాలయాల్లో ఉండాల్సిన పిల్లలు వీధుల్లో ఉండారు. ఈ వీధులుండే పిల్లలు రేపొద్దున అనాలంటే కూడా కష్టంగా ఉంది నా మనసుకు. నా బిడ్డలాంటి వాళ్ళే ఈ వీధులుండే పిల్లలు రేపొద్దున జైళ్ళ పాలయ్యే ప్రమాదం ఉంది. అసాంఘిక కార్యకలాపాల సైడ్ ప్రయాణం చేసే ఇబ్బంది ఉంది. మత్తు పదార్థాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. చదువు సంధ్య సంస్కారం లేకుండా పోయినప్పుడు పరిస్థితులు ఏ విధంగా మారుతాయో మనం ఊహించుకోగలుగుతాం. ఈరోజు విద్యాలయాలు ఉండాల్సిన పిల్లలు వీధుల్లో ఉన్నారు. వీధులు ఉండే పిల్లలు రేపొద్దున జైల్లో ఉండాల్సిన కర్మ పడుతుంది. కంప్లీట్గా ఈ రాష్ట్రంలో యువతను నిర్వీర్యం చేసింది ఈ కూటమి పాలన. యువత యొక్క శక్తిని నిర్వీర్యం చేసింది ఈ కూటమి పాలన. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో యువత సంపూర్ణంగా నిర్వీర్యమైపోయింది. యువత పూర్తిగా మత్తు పదార్థాలకు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దగ్గరయ్యే ప్రమాదం జరుగుతూ ఉంది. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. మేము 4 రోజులు రిలే నిరాహార చేయడమే కాదు, 5వ రోజు గొప్ప నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాదు, ఆ తర్వాత కూడా ఇంతటితో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని స్టాప్ చేసే ఉద్దేశం లేదు. ఈ ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తూనే ఉంటాం. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించేంత వరకు, సిబిఐ విచారణ డిఎస్సి పైన చేసి పరీక్ష మళ్ళా జరిపేంత వరకు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇచ్చేంత వరకు 175 నియోజకవర్గాలలో మా పిల్లల కోసం, యువత కోసం మేము బలిదానాలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సంసిద్ధంగా ఉన్నాం. బలిపీఠం ఎక్కడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం. ఎటువంటి కేసులు పెట్టినా, ఎటువంటి నిర్బంధాలు మా పైన చేసినా, మరొక ఇబ్బందికరమైన వాతావరణం మాకు కల్పించినా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఇక్కడ అమలుపరిచినా కూడా ఈ యువత కోసం మేము బలిదానాలకు కూడా సంసిద్ధమే. ఇన్వెస్టిగేషన్ ఇచ్చినారు. బిల్లుని వేసేదానికి ఈ అర్హతలు సరిపోవు. ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులు మాత్రమే వచ్చి కోర్టుకు వచ్చి కేసులు వేయాలా. బిల్లు అనేది ఏంటంటే కనుక ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటారు. అంటే ఉదాహరణకు ఇదిగో ఇది స్థలం ఉంది, ఈ స్థలము ఫలానోళ్ళు వేరే దానికి ఉపయోగించుకునే పరిస్థితి ప్రభుత్వ స్థలాన్ని, ఈ స్థలాన్ని మనము ప్రజా ప్రయోజనం కోసం ఈ ఎంఆర్ఓ ఆఫీస్ కట్టండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కట్టండి అని చెప్పి నేను వచ్చినాను కోర్టు కట్టే బిల్లు వేసేదానికి నాకు అర్హత ఉంది. అంతే తప్ప ఆ స్థలాన్ని రాజు కొట్టేస్తున్నాడు అని చెప్పి నేను కోర్టుకు పోయి బిల్లు వేస్తే కదా బిల్లు స్వీకరించదు. ఎందుకంటే ప్రజా ప్రయోజనం అనేది చాలా శక్తివంతమైంది, చాలా చట్టం గట్టిగా తయారు చేసినారు. కాబట్టి ఇక్కడ డిఎస్సికి సంబంధించి, మెగా డిఎస్సికి సంబంధించి బిల్లు వేసేదానికి వీలు లేదు. బిల్లు వేయాలనుకుంటే కదా బాధితులు ఎవరైతే ఉండారో వాళ్ళు వచ్చి వేయండి అన్నారు. రేపో మాపో బాధితులే పోతారు, బాధితులే బిల్లు వేస్తారు. ఇంకొకటి మనం తెలుసుకోవాల్సినది ఏంటంటే కదా ఈ రాష్ట్రము, ఈ దేశము బాధితులు నేరుగా న్యాయస్థానానికి పోయి డబ్బులు ఖర్చు పెట్టి న్యాయం అడిగే స్థితికి ఇంకా ఈ దేశం ఎదగలేదు. నేను బాగా చెప్తాను.
ఇంకా రాజకీయ పార్టీలు ముందుకుండి కొట్లాడాల్సిన పరిస్థితి, పెట్టుబడులు పెట్టి కోట్లపై ఫీజులు ఇచ్చి కొట్లాడాల్సిన పరిస్థితి రాజకీయ పార్టీలపైన ఉందే తప్ప ఇది మా తప్పు కాదు, ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం. సిబిఐ విచారణ, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే, నిరుద్యోగ భృతి 3000 వెంటనే, రాజీనామా, డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణ వెంటనే, ఫీజు రింబర్స్మెంట్ వెంటనే, లోకేష్ రాజీనామా, లోకేష్ రాజీనామా, లోకేష్ రాజీనామా.